నా పేరు అంకం రాజేశ్వర్. నా కొడుకు పేరు అగ్గం రాహుల్. రెండు మన 40 రోజుల కిందట తప్పిపోయిన నా కొడుకు మొన్న 3 రోజుల కింద డిఎన్ఏ వచ్చింది. ఇట్లా వాళ్ళ అమ్మతోని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఆ డిఎన్ఏ టాలీ అయింది, మ్యాచ్ అయింది. సో పోలీసులు శవాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే నిన్న సింగరాయకొండ నుంచి ఒక పోలీస్ బృందం ఇక్కడికి వచ్చింది. ఏది మన తెలంగాణకు వచ్చి ఇక్కడ కాలేజీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తుండ్రట. వాళ్ళ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఎంబీఎస్ఆర్ కాలేజీకి, మాతృశ్రీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి కూడా వచ్చిండ్రు. ఇక్కడికి ఒక గంట సేపు నాతో కూర్చొని మాట్లాడిర్రు ఇక్కడ. సో ఇంతకుముందు కొన్ని మీడియా ఛానళ్ళు, పెద్ద ఛానళ్ళు ఏమన్నా వేసినాయి అంటే అవి ఇట్లా మన కాచిగూడలో అదృశ్యమై సింగరాయకొండలో శవంగా ఆత్మహత్య చేసుకున్న అంకం రాహుల్ బీటెక్ స్టూడెంట్ అని పెట్టిర్రు. అయితే సార్ మరి గిట్లెందుకు చేసిండ్రు, గిట్లెందుకు మెసేజ్ ఇచ్చిండ్రంటే మేము ఇంతవరకు అఫీషియల్గా ఏం మెసేజ్ నా హత్య అని చెప్పలేము, ఆత్మహత్య అని చెప్పలేము, అది వాళ్ళే వేసుకున్నారు, ఇట్లా మేము చెప్పలేమని సార్ చెప్పిండు. సిఐ సార్ గారు చెప్పారు, సింగరాయకొండ సిఐ గారు చెప్పారు. ఇట్లా మన పెద్ద ఛానళ్ళు కొన్ని అది వాళ్ళకు తెలియకనే ఆత్మహత్య అని ఆల్రెడీ చిత్రీకరించే ప్రయత్నం చేసిన నా కొడుకును. అంత దూరము అట్లా బండరాయి కట్టుకొని అంత దూరం వెళ్ళి ఇట్లా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏమిటంటే నిన్న మా డెడ్ బాడీ మాకు అప్పగించేందుకు ఒప్పుకున్నారు సిఐగా మన సింగరాయకొండ ఆంధ్ర పోలీసు వాళ్ళు. అయితే నాకే ఇక్కడ ఒక 2 రోజుల పని ఉందని నేను చెప్పేసిన. సో ఇంకొకటి ఏంటిదంటే అక్కడ మేము మాతృశ్రీ కాలేజీ కానీ ఎంబీఎస్ఆర్ కాలేజీ కానీ 2 కాలేజీల దగ్గరికి పోయి మరి ఇట్లా 10 రోజులైనా నా కొడుకు కాలేజీకి రాకపోతే ఒక మెసేజ్ పెట్టలేరు, కనీసం ఫోన్ చేయలేరు. ఒక్కరోజు కాలేజీకి రాకపోతే నాకు మెసేజో లేదని అంటే నాకు ఫోనో చేస్తే నేను మా కొడుకు ఫోన్ చేసి బాగోగులు నేను తెలుసుకుంటుంటే కదా అని వాళ్ళని అడిగినా కానీ వాళ్ళ ఏం సమాధానం లేదు. ఇట్లా మరి మా కొడుకు చనిపోయిండు, దీనికి బాధ్యత ఎవరు? అక్కడ తల్లిదండ్రులుగా మా కొడుకును మీ కాలేజీలో అప్పచెప్పినాము, ఫీజులు కట్టినాము లక్షలు. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మరి ఇట్లా మృతదేహంగా మాకు దొరికిండు, మరి బాధ్యత ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు. కాలేజీలో నిర్లక్ష్యం. ಅವರು ఎంబీఎస్ఆర్ కాలేజీలో ఎవరైతే మా కొడుకుకు ధమ్కి ఇచ్చిండో వాళ్ళ మీద కూడా ఏం చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. ఎవరైతే ఆ అమ్మాయికి చాటింగ్ ఏమో చేసిందంటే వాళ్ళ మీద కూడా ఏం చర్యలు తీసుకోలేరు. సో దయచేసి ఇప్పుడు మీ మీడియా మిత్రుల ద్వారా కనీసం ఈ విషయాలన్నీ పై వరకు చేరి మాకు న్యాయం జరుగుతుందని, అలాగే మా కుటుంబానికి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నేను రాహుల్ వాళ్ళ అమ్మను, వనిత నా పేరు. నేను రాహుల్ వాళ్ళ అమ్మను, నా పేరు వనిత. మా అబ్బాయి మిస్ అయిందని 21 నాడు కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడు జూన్ 7 నాడు చనిపోయిందని సింగరాయకొండ కాడ తెలిసింది. అప్పుడు కూడా పోలీసులు రాలేరు. మా ఆయననే పోయి చూసుకొని వచ్చిండు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. మేము రీల్స్ చేసుడుకు అక్కడ దాకా పోయి తెలిసింది. తర్వాత ఈ కాలేజీ వాళ్ళు కూడా ఒక్కసారి కూడా కనీసం ఫోన్ చేసి కూడా అడగలేరు. ఎవ్వరు కూడా ముందటికి రావడం లేదు. దయచేసి అందరూ ముందటికి వచ్చి కొంచెం సహకరించగలరని అనుకుంటున్నా. ఈ కాలేజీ వాళ్ళైతే అసలు వాళ్ళ పిల్లలు ఉన్నారో లేరో తెలియదు, కానీ కనీసం ఇన్ని రోజుల ఫోన్ అన్న చేసి అడుగులేదు. వాళ్ళకు మంచిగా పంపిన నా కొడుకును కూడా నాకు మంచిగా అప్పచెప్తే బాగుంటుంది. లేకుంటే చర్యలు ఇక ధర్నాలు అవి చేయాల్సి వస్తుంది కాలేజీ ముందట. నా పిల్లని నాకు అప్పచెప్పుంది, లేకుంటే నేను ఎట్లా అప్పచెప్పినో నా కొడుకుని నాకు అప్పచెప్పాను. అట్లా నిన్న పోలీసులు వచ్చి అయితే డిఎన్ఏ మ్యాచ్ అయింది కదా, మేము ఇచ్చేటందుకు అక్కడ మా ఎంఆర్ఓ గారు ఒప్పుకున్నారు. వాళ్ళు మీరు వస్తే ఇస్తాము, ఇప్పుడు ఒక 2 రోజుల్లో ఇక్కడ మాకు ఇన్వెస్టిగేషన్ ఉంది, 2 రోజుల లోపల పోతాము, పోయిన తర్వాత మీరు వచ్చే ముందట మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము ఈ డేట్కి రావాలని చెప్తాము, ఆ డేట్ ప్రకారం మీకు ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్పారు సార్. మేము రెడీగానే ఉన్నాం. తెచ్చుకొని మా ఊళ్ళోనే మేము
మా సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు మేము చేసుకుంటామని మేము ముందే చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాం, తెచ్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం. మరి మన నిన్న పోలీసులు వచ్చారు కదా మన సింగరాయకొండలో. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా ఇంకా అసలు అది అతేనా? ఫైనల్ ఎఫ్ఎస్ఎల్ ఇంకా రాలేదని అన్నారు, ఓన్లీ ప్రైమరీ మాత్రం వచ్చింది కానీ ఫైనల్ రాలేదు. అందుకే మేము మీకు ఏం చెప్తలేము, ఇన్వెస్టిగేషన్ పూర్తి కంప్లీట్ కాలేదు కాబట్టి మేము ఇంకా మేమేం చెప్పలేరు, కేసు గురించి ఏమి చెప్పలేరు మాకు. ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ వచ్చేది ఉంది, ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అవన్నీ ఏ ఒక్క క్లూ దొరికినా కానీ మేము వదిలిపెట్టము. అవన్నీ మాకు దొరికిన తర్వాతనే మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తము ఈ కేసు గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తామని చెప్పారు. ఇప్పుడు రీపోస్ట్ మార్టానికి కూడా మీరు కోరుతున్నారని తెలిసింది. అవును, నిజమే, కోరుతున్నాం, ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకంటే మాకు అనుమానం ఉంది, అంత దూరం వెళ్ళి చావాల్సిన అవసరం లేదు నా కొడుకు అని మాకు అనుమానం ఉంది. అవరు ఈ మరి దాని వెనుక ఎవడన్నా పెద్ద తలకాయ ఉందా లేదంటే పెద్ద ఎవడన్నా పొలిటీషియన్ ఉన్నాడా మాకు తెలియదు కాబట్టి ఇక్కడ మాకు అంతగానం నమ్మకం అనిపించలేదు కాబట్టి మేము రీపోస్ట్ మార్టం కోరుతున్నాం.